తాగనోళ్లకు ఖచ్చితంగా దిగ్భ్రాంతి కలిగించే వార్త ఇది. వైన్స్ దుకాణాలు నడిపించేటోళ్ళు వర్రీ అయ్యే ముచ్చట ఇది. బెల్ట్ షాపులు నడిపించేటోళ్ళు బెంబేలెత్తిపోయే న్యూస్ ఇది. తాగేటోళ్ళ నాలుకే తడారిపోయే ముచ్చట ఇది. ఎలివేషన్ లాపి ఏందో చెప్పా మా తల్లి, అసలే మందు ముచ్చట అంటున్నావు. మందు బ్యాన్ అవుతుందా? ముందే చెప్పితే మందు స్టాక్ తెచ్చి పెట్టుకుంటామని కొందరైతే అప్పుడే గావరగాకుర్రి. మందు బ్యాన్ అవుతున్న ముచ్చట నిజమే కానీ అదంతట కాదు, ఒక్కూర్లో మాత్రమే. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కిషన్ తాండా వాళ్ళు ఆబ్కారీ శాఖలో గట్టి శాఖ ఇచ్చారు కదా, వాళ్ళ ఆమ్దానికి గండి కొట్టి సర్కార్ గల్లపిట్టకు శీద్రం పెట్టే పని చేసిరు. ఈ కిషన్ తాండాల మందమ్ముడు బంధు, తాగుడు బంధు, టోటల్గా మందే నిషేధం అని తీర్మానం చేసుకున్నారు. మద్యపాన నిషేధం అని తీర్మానం చేస్తుంటే అగో పక్క పొంటి ఉన్న వాళ్ళకు కూడా ఇష్టం లేదా ఏంది, ఏమో పేసులని గట్ల పెట్టిర్రు డల్లుగా. పైసలు లోకున్నా మరి అప్పు తీసి మందు తాగుతారు. పిల్లలకు పక్కన చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. దీనివల్ల మాకు కూడా ఏం మంచిగా అనిపిస్తలేదు. మాకు ఈ వైన్స్ ఎక్కడికైనా క్లోజ్ చేయాలని ఎస్ఐ గారికి అని ఎక్సైజ్ గారికి మేము కోరుకుంటున్నాం. ఈయనరా ఊర్లో తాగి అందరు ఏగైతున్నారట, ఏడలేని లొల్లి పంచాదులు మోపవుతున్నాయట. తాగిన వాళ్ళు ఏమన్నా చక్కగా ఉంటారా అంటే ఉండరు, తోవేంట అంతా చిల్లర వ్యవహారాలు చేస్తున్నారట. ఇక అట్లనే పొద్దున దాకా కష్టం చేసి సంపాదించిన 100-150 కూడా తీసుకపోయి వైన్స్లా చెప్తారట. గిట్ల వరకు సంసారాలు నాశనం అవుతున్నాయి. ఊర్లో యూత్ పోరలు ఆగమవుతున్నారు. అన్నిటికీ కారణం మందే కాబట్టి ఊర్లో ఆ మందే